హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం వచ్చేసి 9 అవుతుంది. 8కి వచ్చిన గ్రౌండ్కి. 9 వరకు వాకింగ్ చేసిన. ఇంకొక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. మొన్న 5 days అసలు వాకింగ్ చేయలేదు. మినికట్ డే 14 ఈరోజు. రిజల్ట్ అయితే ఓకే, మంచిగానే ఉంది. నేను చేసిన దానికైతే ఓకే, మంచిగానే ఉంది. 5 days వరకు నేను కార్డియో చేయలే అనమాట. 5 days వరకు కరెక్ట్ కార్డియో లేదు. నేను చేసే డైలీ 1.5 hour 1 hour కార్డియో లేదు. డైట్ అయితే ఆన్ పాయింట్ ఉంది. ఏడస్ మంచిగానే చేసిన డైట్. నేను మినీ కట్ స్టార్ట్ చేసిన ఈ 10 daysలో 4 బర్త్డేలు వచ్చినాయి మా దోస్తులే అందరి కలిపి. ఒక్కొక్క పీస్ అయినా కానీ చీట్ ఎక్కువ చేయలేదు. లైట్గానే చీట్ చేసిన, ఎక్కువ చీట్ చేయకుండా. దావతులు వచ్చినాయి కానీ ఏం దావత్కి పార్టిసిపేట్ చేయలేదు ఎక్కువ. పోయినా కానీ మన లిమిట్లో మనం తినేసినాం. ఇక కేక్ ముక్కలే తిన్నాంలే కానీ అట్లా ఉంది. ఈ మినీ కట్ ఎందుకు చేస్తున్నా తెలుసు కదా మీకు. నా బర్త్డే కోసం. అప్పటికల్లా నాకు యాప్స్ రావాలని చెప్పి చేస్తున్నా. వస్తే రావు చూద్దాం. ఇంకా 30 days ఉన్నాయి. ప్రాపర్ యాప్స్ రావాలని చూస్తున్నా. నార్మల్ యాప్స్ కంటే కానీ ప్రాపర్గా ఇట్లా షెడ్డెడ్ అవుపేయాలి, కొంచెం వరకు అవుపేయాలి. ఈ 5 days కార్డియో చేసి ఉంటే అయిపోయి అనిపిస్తుంది. అంత 5 days కార్డియో చేసి ఉంటే కొంచెం ఇంకా మంచి రిజల్ట్ ఉంటుండే. ఇది స్కిప్ అయింది కదా. స్కిప్ అయ్యి ఫుడ్ కొంచెం అటు ఇటు ఒక 80% డైట్ అయితే ఫాలో అయినా కానీ ఆ 20% ఈ కార్డియో లేక ఒక ఇట్లా అయిపోయింది. జిమ్ కూడా చేసిన బాగానే. ఈ మినీ కట్ కోసం నేను కార్బ్ సైకిల్ యూజ్ చేస్తున్నా. కార్బ్ సైకిల్ అంటే అందరు యూజ్ చేస్తారు, బాడీ బిల్డర్ ప్రతి ఒక్కరు. ఇది ఫాస్టెస్ట్ వే అనమాట. ఫ్యాట్ లాస్ కోసం ఫాస్టెస్ట్ వే. కార్బ్ సైకిల్ అంటే కార్బ్స్ ఒక డే హై ఉంటుంది, ఒక డే లో ఉంటుంది అనమాట. కార్బ్స్ సైకిల్. ఇప్పుడు 3 days ఏమో లో కార్బ్ డే ఉంటుంది, 1 day హై కార్బ్ డే ఉంటుంది, 2 days లో కార్బ్ డే ఉంటుంది ఆర్ నో కార్బ్ డే. ఇంకో డే ఏమో లాస్ట్ డే ఏమో మళ్ళీ హై కార్బ్ డే ఉంటుంది. ఇట్లా సైకిల్, కార్బ్ సైకిల్ లెక్క ఉంటుంది 1 week. ఇట్లా మొత్తం వీక్లో 5 days లో కార్బ్ డే ఉంటుంది, 1 day 2 days హై కార్బ్ డే ఉంటుంది. అట్లా దీన్నే కార్బ్ సైకిల్ అంటారు. కార్బ్ సైకిల్ ఏమవుతుందంటే మనం లో కార్బ్స్ తీసుకుంటాం కదా. లో కార్బ్స్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవుతుంది. హై కార్బ్స్ ఎందుకు తీసుకోవాలంటే మళ్ళీ హై కార్బ్ డే ఎందుకంటే రీఫీడ్ డే అనమాట. బాడీ మొత్తం తుక్కు అయిపోతుంది. అసలు నీ ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్ మంచిగా జరగవు. నీ మెటబాలిజం స్లో అయిపోతుంది. దాన్ని మళ్ళీ హై చేయడానికి, నీ మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి మళ్ళీ రీఫీడ్ డే చేస్తారనమాట, హై కార్బ్ డే. ఇది ఫాస్టెస్ట్ వే అనమాట ఫ్యాట్ లాస్ కోసం. కాకపోతే ఇది కొంచెం ఎవరు చేయాలంటే ఎవరైనా చేసి ఇదైతే అలవాటు ఉండాలి. కాకపోతే కొంచెం దీన్ని తట్టుకుని అంత లో కార్బ్ డే రోజు 1400-1500 వరకు పోతుంది క్యాలరీస్. అంత తక్కువ పడిపోతుంది. ఎందుకంటే కార్బ్స్ లేకపోతే అసలు నీకు ఎంత తిన్నా కానీ, ప్రోటీన్ ఎంత తిన్నా కానీ నీకు గోల్ హిట్గా అది క్యాలరీస్ పెరగవు. కార్బ్స్తోనే క్యాలరీస్ పెరుగుతాయి ఆర్ ఫ్యాట్స్తో. ఫ్యాట్స్ ఎక్కువ తినలేము కదా మనం. 50-60 కంటే ఎక్కువ తినొద్దు ఫ్యాట్స్. అవసరమైతే 70 grams ఫ్యాట్స్ కంటే ఎక్కువ తినొద్దు. అట్లా ఈరోజైతే మనది 14 days అవుతుంది. ఈరోజుతో 14 days. చూడాలి, ఇంకా 1 month ఉంది ఏమవుతుందో. ఇప్పుడైతే ఈ 1 month బ్రేక్ తీసుకోకుండా చేస్తే అవుతుంది మంచిగా. పక్కా చేయాలి అని పడ్డది, చేద్దాం, చూపిద్దాం అందరికీ చేసి. నిన్న పోయినాం మా దోస్తు గాంధీ అయితే అందరూ మంచిగా బిర్యానీలు తింటారు. నేను ఒక్కనే అది చికెన్ ముక్కలు తిన్నా, తందూరి తిన్నా. చూడాలి. అప్పుడు అనిపిస్తుంది అందరు తింటుంటే మనకి బాగా తింటే అయిపోతుంది, ఎందుకు అవన్నీ డైట్ గీట్ ఎందుకు అనిపిస్తుంది. కానీ ఆ మూమెంట్ ఒక నిమిషం ఆపుకుంటే అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనకు వస్తాయి కదా బల్కింగ్ డేస్, అప్పుడు తినొచ్చు. బల్కింగ్ డేస్ వచ్చినప్పుడు తినొచ్చు. అసలు తక్కువ తిని ఎంత తింటున్నా అంటే అందరితో కంపేర్ చేస్తే చాలా తక్కువ తింటున్నా. అప్పటికే నా కడుపు నిండిపోతుంది. ఇక తక్కువ తినడం అలవాటు అయ్యి స్టమక్ కూడా ఇట్లా బ్లోట్ అయినట్టు అనిపిస్తుంది ఎక్కువ తిన్నా అంటే ఒకటేసారి. మంచిదే లేదు తక్కువ తిని.
హై కార్బ్ డే రోజు 250 to 300 grams కార్బ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నది, తర్వాత ఇది కూడా తగ్గియాలి. లో కార్బ్ డే రోజేమో బిలో 100 తీసుకోవాలి. నో కార్బ్ డే అంటే అసలు ఏం తీసుకోవద్దు. నో కార్బ్ డే అంటే కార్బ్స్ లేవని అర్థం. అట్లా చూద్దాం, బర్త్డే కల్లా మనది అవుతుందో కాదో. బాడీ చేయాలి. అసలు ఆర్మ్స్ వీక్ పాయింట్ ఉంటుంది. ఆర్మ్స్ చాలా వీక్ ఉంటాయి. ఆర్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బైసెప్ కొట్టక అసలు ఇగ్నోర్ చేసి అట్లా అయింది బైసెప్. లేకపోతే అందరికంటే మస్తు ఉంటుండే స్టార్టింగ్లో. బైసెప్ 16 ఉంటుండే, ఇప్పుడు 15.5 అయింది. తగ్గింది ఏందో విచిత్రంగా. చూడాలి, ఏది కొట్టకుంటే ఏదైనా తగ్గుతుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పటికల్లా కొంచెం రిజల్ట్ వస్తుందేమో. ఈరోజు పోయి మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ పొద్దుగాల చికెన్, గడ్డగడిన చికెన్ నీళ్ళలో పెట్టేసి వచ్చిన. ఇట్లా కవర్లో వాటర్ పోసి వచ్చిన. అది ఇంటికి పోయేకల్లా అవుతుంది. ఇక గడ్డ ఐస్ పోతుంది. అది కుక్ చేసుకొని తినాలి. జిమ్కి పోవాలి. జిమ్కి పోయి కలుస్తా. ఏం వర్కౌట్ చేస్తున్నా జిమ్ దగ్గర చూపిస్తా. బాయ్ పీస్. ఇప్పుడే గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చిన. చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. చూస్తారా? ఎంత తిప్పుకుంటే అంత మంచిది. అన్ని ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. తిప్పకపోతే 5 minutes ఒకసారి తిప్పాలి. తిప్పకపోతే అట్లా ఒక ముక్క ఉడుకుతుంది, ఒక ముక్క ఉడకదు. నేను ఈ గిన్నెలనే వండుకుంటా. ఎందుకంటే మా ఇంట్లో చికెన్ తినదు, మా అమ్మ తినదు. అందుకే సపరేట్ చికెన్ కోసం. కర్రీ ఎన్నిసార్లు తిప్పితే అంత మంచిది. ఎయిట్ 800 grams చికెన్ వండుతున్నా. 20-25 minutes టైం పడుతుంది. ఇంకా అయిన తర్వాత తినేటప్పుడు చూపిస్తా. కర్రీ ఎన్నిసార్లు తిప్పితే అంత మంచిగా ఉడుకుతుంది. ఎవ్రీ ముక్క ఉడుకుతుంది అన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈరోజు అయితే లెగ్ డే ఉంది. పోవాలి జిమ్కి. లైటింగ్ మైండ్లో తక్కువ ఉంటుంది. రాసుకుంటా నేను ఏమన్నా ఏం తిన్నా ఏందని. మీకు అర్థం కాదు. ఇది మొత్తం మ్యాథ్స్లో పర్ఫెక్ట్. మనం డల్లర్ విత్ మ్యాథ్స్ ఐక్యూ ఎక్కువ ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఇది మినికట్ బుక్. మినికట్ కాదు కానీ ఎగ్లో ఎన్ని ప్రోటీన్ ఉంటుంది సడన్గా అర్థం కాదు ఎగ్జాక్ట్గా. ఇవే నేను నార్మల్గా డైలీ తినేది ఇవి అనమాట. అట్లా ఇది మినికట్ అంటే మధ్యలో ఉండాలి కొన్ని. ఈ చేస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది మనం ఎంత తింటున్నాం ఏంది అనేసి. అంతే. ఇదే Day 15 ఆఫ్ మినికట్. మొత్తం డాక్టర్ రైటింగ్ ఉంటుంది. రెడీ తీసుకోండి. అరే ఐటమ్ దారా దా, మెల్లగా వస్తాడు. ఇప్పుడే జిమ్కి వచ్చిన. టైం వచ్చి 6:30 అవుతుంది. ఈరోజు లెగ్ డే ఉంది. చూద్దాం. మీరు గమనిస్తే డీప్ పోతా స్క్వాట్స్. ఫుల్ డీప్ చూడండి. ఫుల్ అంటే ఫుల్ డీప్ పోతా స్క్వాట్స్. ఇంకా లాస్ట్ 2-3 reps అయితే ఇంకా ప్రాపర్గా కింద కూర్చున్నట్టు అవుతుంది.
మీరు కూడా లైట్ వెయిట్ విత్ డీప్ స్క్వాట్ కొట్టండి. ఎంత డీప్ వీలైతే అంత డీప్ కొట్టండి. అప్పుడైతేనే ప్రాపర్గా పడుతుంది క్వాడ్స్ మీద. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ అనమాట లెగ్ ఎక్స్టెన్షన్ ప్లస్ ఫ్రీ స్క్వాట్స్. లెగ్ ఎక్స్టెన్షన్ టిల్ ఫెయిల్యూర్ కొట్టాలి. టిల్ ఫెయిల్యూర్ కొట్టేసి నెక్స్ట్ ఏమన్నా ఫ్రీ స్క్వాట్స్ కొట్టాలి. ఈ వీడియోలో కొడతా చూడండి. ఏమన్నా లెగ్ డే రోజు ఇంక్లూడ్ చేసుకుని మీరు అంతా. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ కోసం మా దగ్గర ఈ మిషన్ నార్మల్ ఉంటుంది, హాఫ్ రెప్ అవుతుంది. ఏదో అట్లా ఒక 3 సెట్స్ కొట్టేసి హ్యామ్స్ట్రింగ్కి. ఇది కూడా హ్యామ్స్ట్రింగ్ కోసం స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్. హ్యామ్స్ట్రింగ్ అంటే బ్యాక్ మజిల్, లెగ్కి బ్యాక్ సైడ్ ఉండే మజిల్ని హ్యామ్స్ట్రింగ్ అంటారు. అట్లా లైట్గా బెండ్ చేసి మనం ఉండాలి అంతే. హ్యామ్స్ట్రింగ్కి ఫుల్ పెయిన్ వస్తుంది. ఫుల్ అంటే ఫుల్ పెయిన్ వస్తుంది. మస్తు ఉంటుంది ఆ పెయిన్ కూడా. ఎంజాయ్ ద పెయిన్. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఫామ్ నేర్పిస్తున్నారు మన వాళ్ళు. చాలా కష్టం అది రానిక. తర్వాత సుమో స్క్వాట్స్. ఇది వర్కింగ్ మజిల్ గ్లూట్స్ అండ్ క్వాడ్రిసెప్టర్. ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. డే మొత్తం లెగ్ డేకి ఇస్తే అన్నీ కొట్టండి, మంచిగా ఉంటుంది అప్పుడు. ఇది ఒక 4 సెట్స్ కొట్టేసినాను. ఇది సుమో స్క్వాట్స్. ఇది అడాక్టర్ అంటే ఇది మనకి ఇన్నర్ థైకి పడుతుంది. స్క్వాట్లో డీప్ బోనిక యూజ్ అవుతుంది. కింద కూర్చునేటప్పుడు ఇదే మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అట్లా ఇది కూడా ట్రైన్ చేయండి. మీ జిమ్లో మిషన్ ఉంటే ట్రైన్ చేయండి మర్చిపోకుండా ఖచ్చితంగా. ఇది మస్తు అంటే మస్తు పడుతుంది అసలు. ఫుల్ క్రేజీ మిషన్ ఉంటుంది ఇది. లెగ్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది దీనివల్ల. ఇది అబ్డక్టర్ అనమాట. ఇది అవుటర్ సైడ్ థై మజిల్. ఇది కూడా ట్రైన్ చేయండి. సేమ్ డీప్ స్క్వాట్ కోసం యూజ్ అవుతుంది. 4 సైడ్స్ లెగ్ ట్రైన్ చేయండి. ట్రైన్ చేస్తే ప్రాపర్గా. ఆఫ్టర్ లెగ్ వర్కౌట్ 45 మినిట్స్ కార్డియో చేసిన. అసలు నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినాయి. ఇక అంత డేంజర్ ఉండే సిచ్యువేషన్. లెగ్ వర్కౌట్ తర్వాత కార్డియో చేస్తే కథం డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. ఫుల్ క్రేజీ ఫీల్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాయి. ఇక చూసారా సార్ డబల్ యాక్షన్. ఈరోజు ఇంతే. బాయ్ బాయ్, పీస్.